ఒకసారి పైసలు పెడితే మొత్తం సినిమా చూపియావా? మన వీక్నెస్ తోటి బిజినెస్ చేస్తారు గైస్. డైలీ సీరియల్ లాగా ఒక పని చేయి, డైలీ సీరియల్ లాగా కొంచెం కొంచెం రిలీజ్ చేసుకుంటూ పో. ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి దాకా అవుతుంది సినిమా. ఓకేనా? మాకు అదే పనిగా పైసలు ఎడికెళ్ళిన దేనికోసం పోయి ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి దాకా చూస్తాం సినిమా. పుక్కట్ల పైసలు దెంగ నీకు వేసాలి ఇవన్నీ. గాయస్, ఈ రాజాసాబ్ని అసలు సినిమా అనుకుంటారా సీరియల్ అనుకుంటారా నాకు అర్థమైతలేదు. ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు అంటే అంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఒకడు ఫ్యాన్స్ నెలలు నెలలు వెయిట్ చేసి సినిమా చూడాలని చెప్పి థియేటర్లోకి వచ్చినాక అటు నువ్వు ప్రీమియర్స్ తొందరగా ఓపెన్ చేయవు, చూపించే సినిమా సరిగా చూపించవు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంత గలీజ్గా చీప్ ట్రిక్స్? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? నువ్వు రిలీజ్ చేస్తే సినిమా మొత్తం రిలీజ్ చేయాలని నేను ఏమన్నా సినిమా మొత్తం రిలీజ్ చేయమంటాడా, లేకపోతే నువ్వు సగం అన్నం పెట్టిన నీకు ఎవడు అగడబడి ఎవడు తొందర రిలీజ్ చేయమన్నాడు నిన్ను? 4 రోజులు ఆగి రిలీజ్ చేయి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా కావాలంటే డిలే చేయి, లేకపోతే ఏదన్నా చెయ్యి. అంతేగాని నువ్వు జనాల పైసలు దొబ్బని కాకపోతే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇవాళ కొంచెం ఓపెన్ చేసి ఈరోజు కొంచెం చూపించి ఫస్ట్ ఒక పార్ట్ చూపించి ఎందుకు సగం సగం సినిమా ఎందుకు? కావాలంటే టైం తీసుకోరు. గలీజ్గా తయారవుతారు అంటే సీరియలా, వెబ్ సిరీసా, సినిమానా? ఒక పెద్ద హీరో బ్రాండ్ వాల్యూని కూడా కొడుతురు మీరు. ఆ హీరో కోసమే థియేటర్ దాకా వచ్చేది. సగం సగం సీన్లు ఎందుకు పెట్టాలి? ఫస్ట్ డే రోజు అంత కలెక్షన్స్ తెచ్చినాక నువ్వు ఏం చేయాలంటే ఆ ఫస్ట్ డే చూసినావు నువ్వు మళ్ళీ థియేటర్కి ఎట్లా రప్పించాలరా అంటే నువ్వు కొన్ని సీన్స్ ముందే కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ సీన్స్ వాడు ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తాడు థియేటర్కి. ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చినాక అవి ఉండవు, ఆ డిసప్పాయింట్మెంట్లు ఉంటాడు. ఆ డిసప్పాయింట్మెంట్లు ఉన్నాక నువ్వు ఏం చేస్తావు అంటే మెల్లగా వానికి మళ్ళీ ఆకలాశ చూపిస్తావు. చూపించి అరే 2 సీన్లు యాడ్ చేసిన రారా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే సీన్స్ ఇప్పుడు వస్తాయి రారా, నువ్వు ఇప్పుడు వచ్చి చూడరా సినిమా అని అంటావు. ఇంత ప్రొడక్షన్ హౌస్లు ఎంత గలీజ్గా అంటే గలీజ్గా చేస్తారు నిజంగా. ఈ సినిమాలు అనుకుంటుర్రా థియేటర్లలో చేసేటివి. ఏం నిజంగా మళ్ళీ ఏ కోవిడ్ ఏదో వచ్చి అంతా ఓటీటీగా కావాలి చక్కగా అవుతారు. అప్పుడైతేనే ఓ రీఛార్జ్ చేసుకున్నోనికి నెల మొత్తం ప్రశాంతంగా ఏమైనా చూడగలుగుతాడు వాడు. ఫస్ట్ నువ్వు అసలు ప్రీమియర్స్ 300, 400, 500 పైసలు పెట్టి ఒకసారి చూడాలి. మళ్ళీ నీ ఇష్యూ కోసం నువ్వేదో 2 రోజుల తర్వాత మళ్ళీ ఏదో 4 సీన్లు యాడ్ చేస్తున్నావు అంటే మళ్ళీ మేము రావాలి, మళ్ళీ ఇంకో 500, మళ్ళీ 300-400 పెట్టి మళ్ళీ చూడాలి. పైసలు బొక్క ఇంత పుణ్యానికి వస్తున్నాయి అనుకుంటారా, లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి పైసలు ఏమన్నా గాలికెళ్ళి రాలుతున్నాయి అనుకుంటారా? అంటే ఇంకా సినిమా చూడాలన్నది ఇంకా పిచ్చినందుకు అది మీకు వ్యాపారం, అది మీకు బెనిఫిటా అది? మన వీక్నెస్ తోటి బిజినెస్ చేస్తారు గైస్, నిజంగా వీక్నెస్ తోటి బిజినెస్ చేస్తారు. కామన్ సెన్స్ అనేది ఉండాలి. నీ రోజులు వెయిట్ చేయించిన సినిమా రిలీజ్ కావడానికి వెయిట్ చేయించి ఎందుకు చీప్ ట్రిక్స్? వై? ఒకసారి పైసలు పెడితే మొత్తం సినిమా చూపియావా? ఈ సగం సినిమా కోసం సగం పైసలే తీసుకో, మరి మొత్తం పైసలు ఎందుకు తీసుకుంటున్నావు? సగం పైసలు తీసుకొని సగం సినిమా చూపించి మిగతా సగం సినిమా రేపు చూపి. లేదా ఒక టికెట్, నీకు సినిమాకి ఒక టికెట్, ఒక రోజు టికెట్ పెడితే ఈ సినిమాకి ఇది ఇంతరా టికెట్ అని పెట్టించినాక ఈరోజు సగం చూపించి అదే టికెట్ పైసలు రేపు సగం చూపి. అంతేగాని థియేటర్కి పిలిచి సినిమా సగం చూపించి రేపు మిగతా సినిమా నువ్వు పైసలు పెట్టుకొని మళ్ళీ మిగతా సినిమా చూడు రేపు. ఇవి ఏం ట్రిక్స్ గాయస్ అంటే దీని మీద ఎవడన్నా ఇంకా వాయిస్ రేజ్ చేయకపోతే, ఎవడు గట్టిగా ఇష్యూ తీసుకోకపోతే ఇవి ఇట్లనే నడుస్తాయి. రేపు ఇంకా కొన్ని పెద్ద సినిమాలు వస్తాయి, వాళ్ళు కూడా ఇట్లనే చేస్తారు. సినిమా అంతా షూట్ చేసి మెయిన్ ఏవైతే ఏమంటారు ఫ్యాన్స్కి హైప్ ఇచ్చే సీన్స్ ఉంటాయో, ఫ్యాన్స్కి హైప్ ఇచ్చే సీన్స్ పక్కన పెడతారు మెల్లగా ఎడిటింగ్లో పక్కన నొక్కి దింగి. తర్వాత ఏం చేస్తారంటే సినిమా రిలీజ్ చేసి ఆ సగం చూపించి ఫస్ట్ డే పైసలు మింగేసి పక్కకి, ఆ తర్వాత ఇంకో 4 రోజులు ఒక ఆడియన్స్ని చూస్తారు. కొంచెం తక్కువ అవుతారు అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? బ్యాకప్ ఉందిగా, పక్కకి తీసిన సీన్స్ బ్యాకప్ ఉన్నాయిగా, తీసుకొచ్చి మెల్లగా నూకాలి సినిమాలకి. నూకి రారా ఇప్పుడు రండ్రా చూడండి రా, ఇప్పుడు మీకు అట్లా అస్సలు అయిపించే సీన్స్ ఇప్పుడు వచ్చినాయిరా అని చెప్పి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తారు, మీమ్ పేజ్లో లేపిస్తారు. చలో గైస్ చూద్దాం మన అసలైన సీన్స్ వచ్చినాయి అని చెప్పి పిలిచి మళ్ళీ ఫ్యాన్స్ని గుజ్జుకోయి మళ్ళీ సినిమా చూపించాలి. ఇదంతా పైసలు దొబ్బడానికి వేసాలి, ఇవన్నీ దొబ్బడానికి వేసాలు. ఎందుకు గలీజ్గా అసలు నిజంగా ఒక పెద్ద హీరో అసలు బ్రాండ్ వాల్యూ అయిపోతుంది. పెద్ద హీరో సినిమాలకి చూడాలన్నా భయపడతారు. తర్వాత ఏం చేస్తారంటే తర్వాత నువ్వు ప్రీమియర్స్ ఓపెన్ చేసుకో, ఏం చేసుకో, బాగా తీటున్నాడు పోతాడు ఫస్ట్ పోయి పైసలన్నీ అసలు ప్రీమియర్స్కి వీళ్ళకి పడనే పడద్దు, ప్రీమియర్స్కి కలెక్షన్సే పడద్దు అసలు. ఈ ప్రొడ్యూసర్స్కి ప్రొడక్షన్ హౌస్లోకి అసలు పైసలే రావద్దు ప్రీమియర్స్లో. సినిమా అంతా ఎవడో 4 చూస్తారు కదా, చూసిన వాళ్ళు అరే గీ సీన్స్ పెట్టలేదు అంటారు కదా, అప్పుడు మొత్తంకే పోగొట్టుకుంటారు అందరు.
ఎవడు ఓటీటీలో వచ్చినాక చూసుకుందాం రా అని ఊరుకున్నాక అప్పుడు ఓపెన్ చేస్తారు కదా, అస్సలైన సీన్లు యాడ్ చేస్తారు కదా, అప్పుడు పోవాలి సినిమాకి. అది కరెక్ట్. ఫస్ట్ డే పిచ్చోళ్ళలాగా సినిమాలకు ఉరుకుతాం కదా, ఫస్ట్ డే ఉరుకుతాం కదా పిచ్చోళ్ళలాగా సినిమాకి, తప్పది. పోవద్దు, ఫస్ట్ డే పోవద్దు. ఫస్ట్ డే పైసలు ఒడగొట్టుకొని వచ్చినాక ఉంటుంది చూడు ఆ ఫీలు, గలీజ్ వేషాలు, ఛీ. ఏం పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉండి ఏది టైంకి ఉండదు, ఏది టైంకి రిలీజ్ కాదు. వరస్ట్ గాయస్ నిజంగా. అసలు ఫస్ట్ డే మూవీస్ అనేవి ఫస్ట్ డే మనం ఈ తీట బంద్ చేసుకోవాలి. మనం ఫస్ట్ డే మూవీస్ చూడాలి అన్న తీట మనం ఎంత తొందరగా బంద్ చేస్తే అంత మంచిది. బంద్ చేసేయాలి ఫస్ట్. ఎందుకు మనకు అంత తీట ఎందుకు? ఫస్ట్ డేనే చూడాలన్న తీట ఎందుకు మనకి? మనం బంద్ చేస్తే వీళ్ళు చక్కగా అవుతారు. ఒక్కరోజు చాపుకోవాలి మనం ఏదో అరే మన సినిమా డార్లింగ్ సినిమా వచ్చింది, మన పెద్ద హీరో సినిమా వచ్చింది అని చెప్పి మనం ఉరుకుతాం. ఏం చేస్తారు? హీరోకి ఏదో లేకుండా సీన్లు పక్కన నువ్వు దింగుతారు. తర్వాత అందరు డిసప్పాయింట్ అయ్యి కొంచెం మళ్ళీ అరే ఏంద్రా ఇట్లయింది, ఇన్ని సంవత్సరాలు ఆశలు పెట్టుకున్నాం, ఇన్ని పెట్టుకున్నాం చూద్దామని చెప్పి మంచిగా సినిమా ఇట్లా వచ్చింది ఏంది అని చెప్పి గట్టిగా ఫ్యాన్ ఉన్నవాడైతే ఏం చేస్తాడంటే అవతలోనికి అరే పోయిందని చెప్పుకోలేక మా డార్లింగ్ మొత్తం డార్లింగ్ అయిపోయి ఉంది సినిమాలో, డార్లింగ్ కోసమే పోవాలి, ఆ సీన్స్ లేకపోతే ఏమైంది అని చెప్పి కొంచెం సాటిస్ఫై అవుతాడు, నలుగురిని సాటిస్ఫై చేసి హీరో కోసం మిగతా ఫ్రెండ్స్ని థియేటర్కి పంపిస్తున్నాడు. అట్లా కొంచెం కలెక్షన్స్ వస్తాయి. తర్వాత ఏమవుతుంది, 2 రోజుల తర్వాత ఇంకొంచెం యాడ్ చేసిన, రేపైతే ఇంకొంచెం యాడ్ చేసిన, సంక్రాంతి సినిమా ఒక సంక్రాంతికి 5 రోజుల ముందు 6 రోజుల ముందు రిలీజ్ చేసి సంక్రాంతి వరకు కలెక్షన్స్ అన్ని దొబ్బి సంక్రాంతికి ఏం చేస్తాడంటే ఇంకా 4 సీన్లు యాడ్ చేసి దాన్ని సంక్రాంతి సినిమా చేసి సంక్రాంతి విన్నర్ చేస్తాడు. ఇది సంక్రాంతి సినిమాలు ఏమో కానీ మమ్మల్ని సంక్రాంతిస్తారు. అది మమ్మల్ని సంక్రాంతిస్తారు. ఎందుకు రా భయ్ డబల్ పైసలు ఎందుకు పెట్టాలి మీకు? మేము ఒకసారి పెడితే సరిపోదా? 300 పెట్టి అంటే 300కి ఎన్ని పాటలు చూడాలి? ఒక సినిమాలో ఒక పాటలో 10 పాటలు ఉండాలా? ఒక పాట అంటే 3 గంటల 2.5 గంటలు ఒక పాట ఉండదా? ఆ 2.5 గంటలకి ఇంకా 4 ఉండాలనా? మళ్ళీ దాన్ని వెబ్ సిరీస్ అంటారు లేదా సీరియల్ అంటారు. అసలు ఇట్లా చేయడం కరెక్టే అంటారా గాయస్? చెప్పండి. మీరు అసలు కమెంట్స్లో రాయాలి. అంటే ఏమనిపిస్తుంది మీకు? ఇట్లా సగం అంటే పైసలు దొబ్బిచ్చిన సినిమాలు ఓకేనా? ఇట్లా రిలీజ్ చేయొచ్చా? ఇట్లా నువ్వు పైసలు జమ చేసుకొని అన్ని టికెట్లు బుక్ చేసుకొని పోయి సగం సినిమా చూసినాక నీకు సగం పువ్వు పెట్టి నెక్స్ట్ డే పిలిచి పెరుగన్నం పెడతారు మళ్ళీ. ఎందుకు ఇవి మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇది మీ ఫీలింగ్ మొత్తం రాయండి గైస్, కమెంట్స్లో రాయండి. అసలు కమెంట్స్లో చెప్పండి. ఇది ఎవడో గట్టిగా ఏదైనా చేయకపోతే ఇది ప్రతి సినిమాకి ఇట్లానే రిపీట్ చేస్తారు. ప్రతి ప్రొడ్యూసర్స్ ఇదే అలవాటు చేసుకుంటారు, ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఇదే అలవాటు చేసుకుంటారు. ఇంతకు ముందు సినిమాలు కూడా అయినాయి ఇట్లా, తర్వాత సీన్లు యాడ్ చేయడం ఇంతకు ముందు కూడా అయినాయి ఇట్లా. మీ ఒపీనియన్ ఏందో కమెంట్స్లో రాయండి గైస్, తెలియాలి. ఇట్లా ఇప్పుడు ఈ వీడియో రీచ్ అవుతుంది కాదనేది పక్కన పెడితే చూసిన ఒకరు ఇద్దరైనా ఎవడైనా వీడియోలు చేస్తారు మళ్ళీ.